ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 1 ఇండియా అద్భుతంగా ఆడారు. 471 పరుగులు చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి. అయితే టీమ్ ఇండియాలో ఎవరెవరు ఎలా ఆడారు, ఎవరి ప్రదర్శన ఏంటో, ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కేఎల్ రాహుల్ మంచి స్టార్ట్ అందించాడు. 42 పరుగులు కొట్టి అవుట్ అవ్వాడు. ఇక జైస్వాల్ యాజ్ యూజువల్ సెంచరీ కొట్టేశాడు. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ ఎన్నో సంవత్సరాలుగా టీమిండియాకి టెస్టుల్లో ఆడుతున్నప్పటికీ ఇంగ్లాండ్ కి అగేన్స్ట్ గా మాత్రం రన్స్ లేవు, అసలు సెంచరీయే లేదు. అయితే వన్స్ కెప్టెన్ అయ్యాక శుభ్మన్ గిల్ కూడా సెంచరీ కొట్టేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లోనే హైయెస్ట్ స్కోర్ 147 పరుగులు కొట్టేశాడు. ఇక మరోవైపు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ 200కు పైగా భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రిషబ్ పంత్ విషయానికి వస్తే ఐపీఎల్ లో పెద్ద రాణించకపోయినప్పటికీ ఐపీఎల్ లో ఆ చివరి మ్యాచ్ లో కొట్టిన సెంచరీ అందరికీ గుర్తుంది. ఆ స్పైడీ సెలబ్రేషన్ కూడా. ఇక అదే విధంగా ఇక్కడ కూడా సెంచరీ కొట్టి ఆ స్పైడీ సెలబ్రేషన్ అయితే చేశాడు. అదే హైలైట్ అని చెప్పాలి ఈ ఇన్నింగ్స్ లో. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డిసప్పాయింటింగ్స్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఛాన్స్ దొరికిన కరుణ్ నాయర్ డక్ అవుట్ అవ్వడం, అలాగే మంచి ప్రదర్శన చేస్తూ వచ్చినటువంటి సాయి సుదర్శన్ కూడా డక్ అవుట్ అవ్వడం. ఎనీహౌ ఈ మ్యాచ్ లో మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ ఇరగదీశారు, మంచి స్కోర్ని అయితే సాధించారు. ఇక ఈ స్కోర్ని బట్టి టీమిండియా ఓడే అవకాశాలు లేవు. గెలిస్తే టీమిండియా గెలవాలి లేదా మ్యాచ్ కాస్త డ్రాగా అవ్వాలి, కానీ ఇంగ్లాండ్ మాత్రం గెలిచే అవకాశాలు లేవు. ఏమంటారు?